మనం ఆదివారం రంజాన్ సందర్భంగా ఒక ఇఫ్తార్ విందు ఆర్కే బీచ్లో జరిగింది. అల్హమ్దుల్లా మనం అల్హమ్దుల్లా కోటమీది విశాఖపట్నం హాజీ అబూ సరంగ్ మసీద్ కోటమీది మసీద్ ద్వారా అల్హమ్దుల్లా మనం ఇక్కడ ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో ఒక ఇఫ్తార్ విందు పెట్టడం జరుగుతుంది. ఉద్దేశం ఒకటే, రంజాన్ నెల ఒక పవిత్రమైన నెల. దీంట్లో ఖురాన్ యొక్క గ్రంథం, పవిత్ర గ్రంథం అవతరింపబడింది. ఈ పవిత్ర గ్రంథం సర్వ మానవాళి కోసం మార్గదర్శకత్వం. షహ్రు రమజాన్ అల్లదీ ఉన్జిల ఫీహి ఖురాన్ హుదల్ లిన్నాస్. దీని యొక్క అర్థం, ఇది ఖురాన్ యొక్క వాక్యం. దీంట్లో ఒక సందేశం ఇవ్వబడింది. ప్రత్యేకంగా ఈ నెలలో ప్రత్యేకంగా ఖురాన్ అవతరింపబడింది. షహ్రు రమజాన్ అల్లదీ ఉన్జిల ఫీహి ఖురాన్, పవిత్రమైన నెల రంజాన్ నెల. ఉన్జిల ఫీహి ఖురాన్, దీంట్లో ఖురాన్ అవతరింపబడింది. దీని తర్వాత ఇవ్వబడిన సందేశం చూడండి, హుదల్ లిన్నాస్. ఈ ఖురాన్ సర్వ మానవాళి కోసం మార్గదర్శకత్వం. సర్వ మానవాళి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఖురాన్ గ్రంథం ప్రత్యేకంగా ముస్లిం ప్రవక్త ముహమ్మద్ సల్లం అల్లాహ్ ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లం ద్వారా మానవాళికి ఒక సందేశం ఇవ్వబడింది. మీరు రంజాన్ నెలలో ఒక నెల ఉపవాసం పాటించండి. దీని ద్వారా తెలుసుకునే విషయాలు ఏంటంటే, ఒక మనిషి రోజంతా నీళ్లు తాగకుండా, భోజనం చేయకుండా, మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 6 వరకు అతను ఆకలి ఇంకా దాహంతో ఉండి మెసేజ్ ఏమి ఇస్తున్నాడంటే, ఈ భూలోకంలో ఎంతో మంది ప్రజలు సంవత్సరాలు బట్టి, నెలల బట్టి, రోజులు బట్టి తినకుండా తాగకుండా ఉంటున్నారు. ఆ యొక్క బాధ, ఆ యొక్క ఆకలి యొక్క అవసరం తెలుసుకోవాలి ఒక మనిషి. అది ఆ సందేశం ఈ రంజాన్ నెలలో ఉపవాసం రూపంలో ఇవ్వబడింది. అల్హమ్దులిల్లా అదే సందేశం ఇప్పుడు నమాజ్లో మీరు చూస్తుంటారు. నమాజ్ చదివాము. నమాజ్లో మాకు చదివించిన ఒక మనిషి, ఒక అబ్బాయి, అతను నేర్చుకున్నాడు, ఈ ఖురాన్ గ్రంథం నేర్చుకున్నాడు. మా ఇస్లాం ధర్మంలో మీరు చూస్తుంటారు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ప్రాక్టికల్గా నమాజ్ చూస్తుంటారు. నమాజ్లో వెనకాట్లో ఉన్న వారు అందరూ పెద్ద గురువులు మదీనా యూనివర్సిటీలో చదివారు. అందరూ ఖురాన్ యొక్క గ్రంథాన్ని బయాన్ చేశారు. కానీ నమాజ్ చేయించినప్పుడు ఒక అబ్బాయి ఏ సంవత్సరం ఉన్నా దానికి ఇది లేదు. అతను చదివించేవాడు వెనక